హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ తవా స్వీట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ తవా స్వీట్ని ఎలాంటి శుభకార్యాల్లోనైనా కంపల్సరీగా ఈ స్వీట్ ఐటెం ఉండాల్సిందే. ఈ స్వీట్ని వింటర్ సీజన్లోనే ఎక్కువగా చేస్తుంటారు. ఇది చాలా ఈజీగా ఒక 2 మినిట్స్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ యమ్మీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా ఇలాంటి పేనీలను మనము తీసుకోవాలి. ఇవి స్వీట్ హౌస్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్లో ఉంటాయి. దీనికి మనము స్వీట్ బూందీని ఇలా తీసుకోవాలి. అలాగే గులాబ్ జామున్ లేకపోతే కాలా జామున్ని కానీ తీసుకోవాలి. ముందుగా పేనీలను తీసుకొని ఇలా చిన్నగా చుంచి మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఎన్ని స్వీట్స్ అయినా ఈ స్వీట్స్లో మనం వేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని పాలని బాగా మరగనివ్వాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత మనం కావాల్సిన షుగర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 or 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే మనము ఈ స్వీట్లోకి అన్ని స్వీట్స్ని మిక్స్ చేస్తాం కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం ఉండదు. లేదంటే స్కిప్ కూడా చేయవచ్చు. ఇలా పాలు మొత్తం వేడి అయిన తర్వాత ఇలా కొంచెం ఒక పొంగు రావాలి. వచ్చాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేనీలని ముందుగా వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత స్వీట్ బూందీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకు స్వీట్ హౌస్లలో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. అలాగే కాలా జామున్ కూడా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం కావాలనుకుంటే గులాబ్ జామున్ ఆర్ జాంగరీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్ని స్వీట్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఇలా మగ్గిస్తే అంతే. ఎంతో టేస్టీ యమ్మీ అండ్ అలాగే వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటారు. ఎక్కువ టైం కూడా చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 2 మినిట్స్లోనే ఈ డిష్ ప్రిపేర్ అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ డిష్ని ప్రిపేర్ చేసి మాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.